విశ్వాన్నని నేను ఆల్మోస్ట్ 2000 అదే 'గంగతో రాంబాబు' ఆ సీరియల్ అప్పుడు ఈటీవీ ప్లస్‌లో వచ్చేది కదా! అప్పుడు నేను ఫస్ట్ టైం చూసింది. నాకేమనిపించిందంటే ఒక క్యారెక్టర్ అది. పంచె కట్టుకొని, ఒక జుబ్బా యేసుకొని, ఆ! పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి కామెడీ చేస్తూ ఉంటాడు. అండ్ జనరల్‌గా కమెడియన్స్ పర్స్పెక్టివ్‌లో కమెడియన్ అంటే ఇలా ఉండాలి. బట్టతల ఉండాలి, పొట్టుండాలి, లేకపోతే చూడటానికి కొంచెం కామెడీ నవ్వొచ్చేలా ఉండాలి. అంటే ఇంత బాడీ పెట్టుకొని నేను కామెడీ చేయగలనా? అసలు ఆ క్యారెక్టర్ నేను చేయగలను నందేవాడు కూడా వచ్చింది. యాహ్! అసలు ఆ టైంలో ఆ జర్నీ ఎలా అనిపించింది? ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీ తెలుగులో 'గంగతో రాంబాబు' మీరు అడిగేది కదా! హ్మ్. 'గంగతో రాంబాబు' జీ తెలుగులో వచ్చింది కదా! ఆ ఆపర్చునిటీ రావటానికి అండ్ ఐఎమ్ ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు జీ తెలుగు హెడ్ అనురాధ గారు ఉన్నారు కదా! హ్మ్. ఆ మ్యామ్‌కి థాంక్స్ చెప్తా ఎప్పుడు. నేను నార్మల్ జీ తెలుగు అవార్డ్ తీసుకున్నప్పుడు అదే చెప్పిన. ఎందుకంటే దాని డైరెక్టర్ వచ్చేసి వాసు గారు. ఆయన డైరెక్టర్ ఆ సీరియల్‌కి. బట్ ఎట్లా అంటే ఒక సామెత ఉంది కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో బేసిక్‌గా మన దగ్గర అది మన బ్యాడ్ లక్ అని చెప్పాలనా అంటే నాకంటలే మన సైడ్. అది బ్యాడ్ లక్ అని చెప్పాలనా ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. బికాజ్ ఒక మనిషిని ఒక ఆకారం చూసేసి మనోళ్ళు ఫిక్స్ అయిపోతారు. వీడు దీనికే సెట్ అవుతాడు. ఇది వీడే చేయగలుగుతాడని ఫిక్స్ అవుతారు. హ్మ్. అట్లా ఉండదు అనేసి ఆ సీరియల్ ఏదైతే ఉందో అది ఆ ప్రాస్పెక్టివ్ చేంజ్ చేసింది నా లైఫ్‌లో. నేను అనుకోకపోతున్నా. ఐ నో నేను ఏదన్నా చేయగలుగుతాను నాకు నమ్మకం ఉంది. అయితే వాసు గారు ఎవరినో వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వై కాంట్ యూ ట్రై విశ్వాని ఎందుకు ట్రై చేయకూడదు? తను నన్ను ఒక కామెడీ క్లబ్ అని ఒకటి వచ్చేది. దానిలో జస్ట్ ఒక 2 ఎపిసోడ్‌లు నేను గెస్ట్‌గా చేసినా అనమాట. అది చూసి ఆమె అది గుర్తుపెట్టుకొని 'గంగతో రాంబాబుకి' వై కాంట్ యూ ట్రై విశ్వాని ఎందుకు ట్రై చేయకూడదు అన్నది. ఆడెక్కడ మేడం ఆడు ఫుల్ పాష్‌గా ఉంటాడు, జీన్స్ వేసుకొని ఉంటాడు. వాడెక్కడ చేయగలుగుతాడు అంటే, నో 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 మీరు ట్రై చేసి చూడండి అన్నాడు. అన్నారు ఆ మేడం. ఆమె చెప్పినందుకు తనని ట్రై చేశాడు. ట్రై చేస్తే దానికి వచ్చినంత అప్లాజ్ నాకు. అంటే నా బాడీ ఇట్లుంటది. వాళ్ళ అక్క ఏటే నువ్వా ఎట్లా నువ్వా అంటే అనేసరికి అసలు పంచ కట్టేసుకొని వాళ్ళ అక్క నానేట్స్ వేసేది ఎట్ మాట్లాడుతు నువ్వా అల్లే అంటే అవన్నీ బేసిక్గా నేను తెలంగాణ లాంగ్వేజ్ మనకి రాదు. అది లాంగ్వేజ్ అనేది ఒక గిఫ్ట్. అది అంటే ప్రతి ఒక్క ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తే ఒక స్లాంగ్, మనం రాయలసీమ సైడ్ వెళ్తే ఒక స్లాంగ్ అట్లా ఉంటుంది కదా. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు దాన్ని నేను 100% ఇవ్వాలి. రాత్రి పగలు కష్టపడి ఉండాలి ఇంకా ఆ స్లాంగ్ కోసం నేను. అంటే ఎప్పుడైతే నీతో కాదు ఈడెక్కడ సెట్ అవుతాడో అని నన్ను అన్నాడు అనుకో, అది రాంగ్ ప్రూవ్ చేస్తాను నేను బేసిక్గా. సో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అనేది నాకు ఒకటి తెలుసు. ట్రై చేయకుండా నువ్వు ఓడిపోయినా ఒప్పుకుంటే అది వేస్ట్. ఛాలెంజ్ ఉన్నప్పుడు ట్రై చేయాలి. దాన్ని గెలుస్తూ వచ్చే మజానే వేరు ఉంటుంది. అట్లా ఆ సీరియల్కి ఈడు వనికి రాడు అనుకున్న ఒక రోల్ ఒక ఆ సీరియల్కే బ్యాక్ బోన్ అయ్యింది అనమాట. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అనురాధ గారు. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, జీ తెలుగు అనురాధ గారికి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అక్కడ నుంచి పబ్లిక్లో వెళ్ళిపోయినాను ఇట్లా. నన్ను అందరూ శ్రీకాకుళం నన్ను నిజంగానే శ్రీకాకుళం అని అనుకుంటాడు. ప్రతి ఒక్క సార్ మీరు ఏనే మందే మాది శ్రీకాకుళమే ఎట ఎలాగున్నారా అంటే కాదండి నేను శ్రీకాకుళం కానీ నేను హైదరాబాదే అని అంటుండే అనమాట. సో ఆ కామెడీ యాంగిల్ అదొకటే కాకుండా మళ్ళీ అదే డైరెక్టర్తో కలిసి నేను ఈటీవీ ప్లస్లో సో ఇంకో కామెడీ సీరియల్ చేసిన. అది కూడా సూపర్ హిట్ అయింది ఈటీవీ ప్లస్లో. సో అట్లా ఆ కామెడీ జర్నీ కామెడీ అక్కడ స్టార్ట్ కాలే. అందరికి చెప్పాలంటే నేను యువ అనే ఒక సీరియల్ ఉండే 2008లో వచ్చింది యువ. నాగార్జున సార్ ప్రొడ్యూసర్ దానికి. సో అక్కడనే కామెడీ అంటే అది ఇట్స్ కామిక్, ఒక యూత్ ఎంటర్టైన్మెంట్తో పాటు కామిక్ ఉన్న అన్నీ అక్కడ ఎట్లా డైలాగ్ అంటే డైలాగ్స్ ఇచ్చుకుంటూ ఆ కామెడీ మాది అక్కడ స్టార్ట్ అయింది. అది ఎక్కువ మంది తెలియదు. తర్వాత నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చిందంటే 'గంగతో రాంబాబు'.